ఇండస్ట్రీలో ఓ స్థాయి సాధించడం చాలా కష్టం. ముఖ్యంగా డైరెక్టర్గా ఎదగాలన్నా, ఓ స్క్రిప్ట్‌కు నిర్మాతను వెతుక్కోవాలన్నా బోలెడన్ని కష్టాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతో ఇంతో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి దర్శకుడిగా అవకాశం త్వరగానే రావచ్చు కానీ, అదే కష్టపడి పైకి వచ్చే వారికి మాత్రం బోలెడంత కష్టపడాల్సి వస్తుంది. కష్టపడి కెరీర్‌లో పైకి వచ్చి ఓ రేంజ్‌ను సాధించి బుల్లితెర మెగాస్టార్ అనిపించుకున్నాడు ప్రభాకర్. ఈటీవీ ప్రభాకర్ అనిపించేసుకున్నాడు. కానీ దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత ఓ స్క్రిప్ట్‌ను పట్టాలెక్కించడానికి 5 ఏళ్ల సమయం పట్టింది. అనేక ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరిగాడు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ చుట్టూ 3 ఏళ్ల పాటు తిరిగి దాదాపు 20 స్టోరీలు వినిపించినా అవకాశం చిక్కలేదు. 5 ఏళ్ల పాటు తిరిగిన తర్వాత ఇప్పటికి ఓ మూవీ అవకాశం అందుకున్నాడు ప్రభాకర్. వి4 మూవీ సంస్థ తమ తొలి చిత్రంగా ఓ ప్రాజెక్ట్ను ప్రభాకర్ దర్శకత్వంలో ప్రారంభిస్తుండగా, ఈ మూవీలో సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా నటిస్తున్నాడు. హాయ్ యాంకర్ రష్మి గౌతమ్ ఈ చిత్రంలో హీరోయిన్గా యాక్ట్ చేయనుండడంతో ఇప్పటికే ఆసక్తి జనరేట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా తాను సక్సెస్ అవుతానని కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈటీవీ ప్రభాకర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.